హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలు కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈవినింగ్ మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 10 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 9 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 9 పార్ట్స్ చేయలేదు దయచేసి వాళ్ళందరూ ఆ యొక్క 9 పార్ట్ చూసిన తర్వాత యొక్క క్లాసెస్ కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ రోజు మనం మేజర్ గా లెన్సెస్ సంబంధించినటువంటి డేటా అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను చేయకుండా క్లాస్ లోకి వెళ్తాం. క్లాస్ లోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో టుడే మన లెన్సెస్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ అంటే కుంభాకార మరియు పుటాకార కటకాల గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు మెథడ్స్ అయిపోయినాయి. ఈ పార్ట్ నెక్స్ట్ పార్ట్ తో మనకి ఒక టోటల్ లైట్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. The focal length of a diverging lens is 50 cm. The power of the lens is ఓకేనా. డైవర్జింగ్ కటకం యొక్క నాభ్యంతరం 50 సెంటీమీటర్స్ అయితే కటక సామర్థ్యం ఏమిటి? ఓకే, సో మనకు అక్కడ ఇచ్చింది ఏంటి? నాభ్యంతరం. ఓకేనా, నాభ్యంతరం ఏంటిది? నాభ్యంతరం అంటే ఏంటి? ఫోకల్ లెంత్ దట్ ఈక్వల్స్ టు 50 సెంటీమీటర్స్. ఓకే, అడిగింది కటక సామర్థ్యం అండి. కటక సామర్థ్యాన్ని మనం అంటే కటకం యొక్క పవర్ P ఈక్వల్స్ టు ఏమని రాస్తాం? 1/, ఫోకల్ లెంత్ లేదా 1/, నాభ్యంతరం. ఇది మన యొక్క మెయిన్ ఫార్ములా. ఓకే, సో దీన్ని దేంట్లో కొలుస్తారు? డయాప్టర్ లో కొలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిడి అని ఉంది. డి అంటే ఏంటిది? డయాప్టర్. డయాప్టర్ ని దేంట్లో కొలుస్తాం? మనకంటే దేంట్లో వస్తుంది? మీటర్స్ లోనే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకేమో సెంటీమీటర్ లో ఉంది, అవునా? ఇక్కడేమో సెంటీమీటర్ లో ఉంది. సో డేటా తీసుకుంటే సో 50 సెంటీమీటర్స్ ఏం రాసుకోవచ్చు? 0.5 మీటర్స్ రాసుకోవచ్చా? 50 సెంటీమీటర్స్ ని 0.5 మీటర్స్ రాసుకోవచ్చా? దెన్ 0.5 మీటర్స్ లోకి వెళ్ళిపోయింది. సో పవర్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 1/0.5 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 0.5 అంటే ఏమవుతుంది? 1/0.5. సో మనకు 2 అవ్వడం జరుగుతుంది. ఓకే, అది +2నా -2నా? సో ఇక్కడ ఇచ్చింది డైవర్జింగ్, కన్వర్జింగ్ కాదండి, డైవర్జింగ్. డైవర్జింగ్ అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ -2d. ఓకే, -2d. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ అండి. కటక సామర్థ్యం పవర్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఫార్ములా ఏది ఇచ్చినా సరే అది మీటర్ లో మార్చుకోవాలి. డి అంటే డయాప్టర్. డయాప్టర్ అంటే ఏంటిది? ఈ యొక్క కటక సామర్థ్యం యొక్క ప్రమాణం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఒక కుంభాకార కటకం యొక్క నిజ, విలోమ మరియు చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే ఆ వస్తువు యొక్క స్థానం ఎక్కడ ఉంటది? ఎట్ ఇన్ఫినిటీ, బిట్వీన్ O and F, బిట్వీన్ F and 2F, బియాండ్ 2E. ఓకే, సో అడిగింది కుంభాకార కటకం. కుంభాకార కటకం అన్నా పుటాకార దర్పణం అన్నా ఒకటే. ఓకే, ఒకటే. సో ఇక్కడ మన దగ్గర తీసుకుంటే మన దగ్గర కుంభాకార కటకం సంబంధించి డేటా ఉండడం జరిగింది. అడిగింది ఏంది? నిజమైనటువంటి విలోమం అంటే ఇన్వర్టెడ్ ఉండాలి, అంటే తలకిందులు ఉండాలి, చిన్నది ఉండాలి. ఓకే, సో చిన్నది నిజ, తలకిందులు. సో దీంట్లో తీసుకుంటే చిన్నది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది చిన్నది. ఓకే, అండ్ అదేవిధంగా నిజమైనటువంటిది ఇక్కడ నిజం ఉంది. విలోమం అంటే తలకిందులు ఇక్కడ ఉంది. ఇదేమో చాలా చిన్నది, బిందు రూపం, జస్ట్ ఒక చిన్న డాట్ లెక్క ఉంటది. ఇదేమో ఈక్వల్ ఉంటది, ఇది పెద్దది, ఇంకా పెద్దది, చాలా పెద్దది. సో చిన్నది ఇక్కడ ఉంది. సో ఇది ఎక్కడ ఉంది? 2F1 కి అవతల. అంటే మనం 2F అంటే 2F1 కి అవతల అంటే బియాండ్ 2F. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మనకి ఈ టేబుల్ గుర్తు లేదా? కనీసం మీకు పుటాకార దర్పణం గుర్తున్నా ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. కాకపోతే అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటది, ఇక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటది. మనకు దర్పణాలలో ఏమవుతుంది అంటే ఎక్కడి నుంచి పోయిందో మళ్ళీ అటే వస్తుంది. కానీ కటకాలలో అట్లా కాదు. ఇట్లా ఉందనుకోండి, ఇటు పోయింది అనుకోండి, ఇటు వెళ్ళిపోద్ది. ఓకే, అంటే అవతల సైడ్కి వెళ్ళిపోద్ది ప్రతిబింబం. An object is placed on the principal axis of a concave lens of focal length 20 cm at a distance of 10 cm. The magnification produced by the lens and the image is. ఒక వస్తువు యొక్క నాభ్యంతరం అంటే 20 సెంటీమీటర్లు ఉన్నటువంటి పుటాకార కటకం యొక్క ప్రధాన అక్షం మీద 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే కటకం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్ధన మరియు ప్రతిబింబాన్ని అని పెట్టబడుతుంది. అది ఎట్లా? <1, more than 1, <1, ఎరెక్టా, ఇన్వర్టెడ్ అంటే నిటారుగా ఉంటుందా, విలోమంగా ఉంటుందా? ఓకే, సో నాభ్యంతరం ఇచ్చేసిండు అండ్ అదేవిధంగా దాని యొక్క లొకేషన్ కూడా ఇచ్చేసిండు 10 సెంటీమీటర్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చింది నాభ్యంతరం ఎంత? 20. సో మనకి అది పుటాకారం కాబట్టి మైనస్. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ యూ -10. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసి మనకు కలిసి మ్యాగ్నిఫికేషన్ కావాలి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి కటకానికి?
చెప్పండి మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములా ఏంటిది? M ఈక్వల్స్ టు V బై U. ఇక్కడ మైనస్ ఉండదు, దర్పణానికి ఎదురు మైనస్ ఉంటుంది, కటకానికి మైనస్ ఉండదు. సో మనకు మిర్రర్ ఫార్ములా ఏంటిది? 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. మరి ఈ యొక్క కటకానికి అంటే లెన్స్ ఫార్ములా ఏంటిది? 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, సో f వాల్యూ ఇంప్లిమెంటేషన్ తీసేయండి 1/-20. సో ఇక్కడ మైనస్ మైనస్ పోతుంది అంటే ప్లస్, అది ప్లస్ న్యూటన్ తీసుకొచ్చేస్తే మైనస్. ఓకే, సో మైనస్ 1/10 దట్ ఈక్వల్స్ టు 1/v. సో ఇదేమవుతుంది? కింద 20 1 ప్లస్ 2 అంటే మైనస్ హాఫ్, ఇదంతా 1/v. సో ఏమైంది? -3 అంటే v వాల్యూ ఏమవుతుంది? -20/3. ఓకే, మనకు కావాల్సిన మ్యాగ్నిఫికేషన్ v బై u. v వాల్యూ ఉంది, u వాల్యూ ఉంది, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు -20/3 బై -10. మైనస్ మైనస్ క్యాన్సిల్, 11 11. సో దట్ ఈక్వల్స్ టు 2/3. సో 2/3 వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు అది ఎట్లా వస్తుంది? నిటారుగా వస్తుంది. ఓకే, ఎందుకంటే పుటాకారం కాబట్టి. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A 1 centimeter long object is placed at a distance of 12 centimeter on the principal axis of a convex lens of focal length 8 centimeter. The height of the image formed will be dash. 1 centimeter పొడవు కలిగినటువంటి ఒక వస్తువు అంటే 8 సెంటీమీటర్ నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షం మీద 12 సెంటీమీటర్ల దూరంలో వస్తే ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? ప్రతిబింబం యొక్క ఎత్తు కావాలి. సో అది ఎంత దూరంలో ఉంచిండు అంటే దాని యొక్క పొడవు ఇచ్చేసిండు. ఓకే, సో మనకు అక్కడ నాభ్యంతరం ఎంత? H. సో అది కుంభాకారం కాబట్టి పాజిటివ్. సో మనకు u వాల్యూ ఎంత? 12. u ఈక్వల్స్ టు -12. సో మనకు ప్రతిబింబం కావాలంటే ఫస్ట్ మనకు v వాల్యూ కావాలి. సో 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో మైనస్ ఆ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది 1/h అండ్ ఇది అవుతా పోతే -1/12 దట్ ఈక్వల్స్ టు 1/v. సో కాసా 24 తీసుకుంటే 8 3 24. సో 3 - 2 1/v. సో v ఈక్వల్స్ టు 3 - 21 1/24 అంటే మనకు v వాల్యూ 24 వస్తుంది. ఓకే, సో v వాల్యూ 24. గ్రేట్. సో మనకు కావాల్సిన ప్రతిబింబం యొక్క ఎత్తు అంటే దట్ మీన్స్ m ఈక్వల్స్ టు v బై u. సో v వాల్యూ ఎంత? 24. u వాల్యూ ఎంత? -12. 2 వస్తుంది. సో 2 ఇక్కడ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ 1 కదా, సంథింగ్ ఇంటూ 1 ఎంత? సంథింగే కదా, కాబట్టి ఆ యొక్క డేటా తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ m బై ఇక్కడ ఏదైతే పొడవు ఉందో ఆ పొడవుని ఇక్కడ 1 తీసుకుంటాం. సో 1 ఇంటూ vనే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకోలేదు. అంటే మళ్ళీ ఇది రాలేదు కదా, నెక్స్ట్ దాంట్లో ఎందుకు వస్తుందని అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ 1 అనేది ఉంది కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోయినాం, పాజిటివ్ చేసేద్దామని. ఇక్కడ 1 అని పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ 3 ఇచ్చినా 4 ఇచ్చినా 1.5 ఇచ్చినా 2 ఇచ్చినా ఏది ఇచ్చినా ఇక్కడ మనం m బై ఆ యొక్క డేటాను తీసుకోవాలి. ఇక్కడ 1 కాబట్టి 1 ఇంటూ vనే కాబట్టి డైరెక్ట్ చేసేసాం. ఓకే, option A is our answer. An object is placed in front of a concave mirror of focal length 15 cm and its image is formed on the same side as the object at a distance of 45 cm. The distance of the object from the mirror is. So మనకి ఇక్కడ మిర్రర్ డేటా వచ్చిందిగా, సరే ఆన్సర్ చేద్దాం. ఏదైతే మిర్రర్ అయితే లెన్స్ అయితే ఒక వస్తువు 15 సెంటీమీటర్ నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార దర్పణం ముందు వస్తే దాని యొక్క ప్రతిబింబం వస్తువు ఉన్నటువంటి వైపున 40 సెంటీమీటర్ల దూరం ఏర్పడతాయి. దర్పణం నుంచి వస్తువు యొక్క దూరం ఎంత? సో ఇచ్చిన పుటాకార దర్పణం. ఓకే, పుటాకార దర్పణం 15 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఉంది. సో ఎఫ్ వాల్యూ, సో సి వచ్చేసరికి మనకు 30 వస్తుంది. సో సరే ఆన్సర్ చేసేయండి. ఆల్రెడీ మనం మిర్రర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మనం లెన్స్ అయితే డిస్కస్ చేసుకుంటాం కదా. మిర్రర్ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని మనం ఎగ్జామ్లో అడిగేటట్టు ఉంటుంది కదా, వాడు అన్ని మిక్స్ చేసి ఇచ్చేస్తాడు. కాబట్టి మళ్ళీ మనకు రీకాల్ అయినట్టు కూడా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఓకే, సో ఆన్సర్ చేసేయండి. 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. ఓకే, సో మనకు దర్పణం నుంచి వస్తువు యొక్క దూరం కావాలంటే u వాల్యూ కావాలి. v వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ అండ్ అదేవిధంగా నాభ్యంతరం ఇచ్చేసిండు 1/- 15 అండ్ ప్లస్ యూతర్ ప్లస్ -1/, అదంతా -45 దట్ ఈక్వల్స్ టు 1/v. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే కింద 45 15 3 45 ఇది -1 1/v. సో 2/45 1/v. v ఈక్వల్స్ టు 22.5. సో కావాల్సిన దర్పణం నుంచి వస్తువు యొక్క దూరం ఎంత? 22.5. ఓకే, అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో
ఓన్లీ ఒక ఫిజిక్స్ లో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచే కన్ఫర్మ్ వస్తుందని చెప్పలేము. కాబట్టి అన్నిటిపైన కమాండ్ ఉండాలి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ డిఫికల్టీ లెవెల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మనం కవర్ అప్ చేసేయచ్చు. అండ్ దీంతో పాటు కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ వస్తుంది, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది కాబట్టి ఆ యొక్క రెస్పాన్స్ షీట్స్ నుంచి కూడా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫిల్టర్ చేస్తా. ఆ క్వశ్చన్స్ కూడా వీలుంటే మిక్స్అప్ చేసేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an object is placed on the principal axis of a lens of power -10d at a distance of 15 cm. The image is formed is. ఒక వస్తువు యొక్క సామర్థ్యం కనుక తీసుకుంటే మనకు -10d అయితే కటకం యొక్క ప్రధాన అక్షం మీద 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎలా ఉంటది? రియల్ ఎరెక్టా, రియల్ ఇన్వర్టెడా, వర్చువల్ ఎరెక్టా, వర్చువల్ ఇన్వర్టెడా? సో ఆన్సర్ చేసేయండి. మనకు ఆల్రెడీ డి చేసింది, కటక సామర్థ్యం చేసింది. పి ఈక్వల్స్ ఏంటి? పి ఈక్వల్స్ టు 1/f. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది పవర్ పి ఈక్వల్స్ టు 1/f. మనకు కావాల్సింది ప్రతిబింబం యొక్క స్థానం. ప్రతిబింబం యొక్క స్థానం అనేది మనకు కావాలి అంటే ఎఫ్ వాల్యూ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎఫ్ వాల్యూ కావాలంటే దీన్ని తీసుకుంటే ఓకే. సో ఎఫ్ ఈక్వల్స్ టు 1/p రాసుకోవచ్చా? సో పి వాల్యూ ఎంత? 1/10 అంటే 0.1. 0.1 మీటర్ అంటే 10 సెంటీమీటర్స్. ఓకే, 10 సెంటీమీటర్స్. సో మైనస్ లో ఉంటుంది డేటా. ఓకే. సో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ ప్రకారంగా మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటిది అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి 15 సెంటీమీటర్స్ దీని పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే అది వచ్చేది పుట్టాకార కటకం. ఓకే, ఈ యొక్క కటకం ఏంటిదండి? పుటాకారం. ఓకే, పుటాకార కటకానికి సంబంధించి ఉండదు ఒకటి అదేంటి? నిజ మరియు నిటార్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following diagrams correctly represent the path of a light ray incident parallel to the principal axis after refraction through the lens? ఈ కింద వాటిలో ఏది కటకం ద్వారా వక్రీభవనం తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతి కిరణ పతన మార్గాన్ని సరిగ్గా సూచిస్తుంది? సో ఇక్కడ కీ పాయింట్ చూడండి. ఫస్ట్ అసలు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఏ చూడండి 2f f f 2f ఇవన్నీ కూడా సేమ్ అంతే ఉన్నాయి కదా. ఓకే, సో మనం అందరం ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి ప్రధాన అక్షానికి సమాంతరంగా దర్పణంలో ఎట్లా డిస్కస్ చేసుకున్నాం? దర్పణం తీసుకుంటే ప్రధాన అక్షాన్ని కనుక వెళ్తే అది ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది? ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. అదే కుంభాకారం తీసుకుంటే సేమ్ అంతే. దర్పణాల గురించి చెప్తున్నా, ఇంకా మనం లెన్సెస్ ఇమేజ్ లోకి వెళ్ళలేదు కాబట్టి దర్పణాలు చెప్తున్నా. ఇక్కడ కూడా ఏమైతుంది? ఇక్కడ ఎఫ్ ఉంటది, ఇక్కడ సి ఉంటదండి. సో ఇక్కడ ఏముంటది? ఇక్కడ పోల్ ఉంటే సో ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ అయిన ఇదిగో మీకు వెళ్ళిపోద్దు. ఏదైతే ప్రధాన అక్షానికి ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వస్తుందో, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వచ్చింది ఎక్కడ పడుతుంది? అది ఎఫ్ వద్ద పడుతుంది. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సోలార్ కుక్కర్లు కానీ, మనకు శాటిలైట్ నుంచి డేటా కలెక్ట్ చేసేటటువంటి ఏంటి డిష్ యాంటీనాలు కానీ, లేకపోతే మనకు వీటికి సంబంధించినటువంటి ఫోకస్ ఏదైతే నక్షత్రాల నుంచి వచ్చినటువంటి డేటా గ్యాదర్ చేసేటటువంటి ఒక శాటిలైట్ డిషెస్ కానీ, ఇవన్నీ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. అవునా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటది. ఇదేం కొత్తదేం కాదు, ఇదేం విచిత్రమేం కాదు. పథకాలకు ఏంటంటే ముందర పడేది వెనకబడుతుంది అంతే. సో ఇక్కడ ఏమన్నా ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుంది అంటే ఎక్కడ పడుతుంది? అది ఫోకస్ దగ్గరే పడుతుంది. సో ఇక్కడ ఫోకస్ దగ్గర పడుతుందా? పడతలేదు. ఇక్కడ ఫోకస్ దగ్గర పడతలేదు. ఇక్కడ క్లియర్ కనిపిస్తుందా ప్యారలల్ గా? ఇది కూడా ప్యారలల్ గా వచ్చింది. ఫోకస్ దగ్గర పడుతుందా? పడతలేదు. ఎక్కడ పడుతుంది? సి వద్ద పడుతుంది. సో ఇది కూడా కాదు. సో ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒకసారి మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టే మనకు కాన్ఫిడెంట్ ఉండాలండి. ఎస్ ఇదే కరెక్ట్, ఇది తప్ప వేరే ఏదైనా రాంగే, దీని పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు కన్ఫర్మ్ ఉంటే ఎగ్జామ్ లో వాడు ఎన్ని బిలివిత్ర లాజిక్లు ఇచ్చినా ఆన్సర్ చేసేయచ్చు. అట్లా కాదు నేను చదివింది కరెక్టో కాదు, అది ఎట్లుంటదో, యాడిపోతే ఎట మారుతుందో, కటకాలకు ఒక రకంగా అంట, దీనికో రకంగా అట్లేం ఉండదు. అదే కాన్సెప్ట్ కాకపోతే నేమ్స్ చేంజ్. ఓకే. An object is placed on the principal axis of a convex lens of focal length 16 cm at a distance of 8 cm. Its image formed at a distance of. సో ఒక వస్తువు ప్రధానంగా నాభ్యంతరం ఎంత ఉందంటే 16 సెంటీమీటర్స్ ఉండేటటువంటి కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై 8 సెంటీమీటర్ల దూరం నుంచి దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఓకే, సో నాభ్యంతరం ఎట్లు చేసిండు 16. ప్రధాన అక్షం పైన మనకు ఎంత దూరం నుంచి ఉంది? 8 సెంటీమీటర్లు. సో E=8. సో ఇచ్చింది మన కుంభాకార కటకం. సో ఇక్కడ యు వాల్యూ మైనస్ ఉంటది అండ్ కుంభాకార కటకం కాబట్టి ప్లస్ ఉంటది. సో మనకు అడిగింది కటకము అంటే v మైనస్ యు కావాలి. F = 1/v - 1/u. అవునా? సో మైనస్ అవతల పంపించేస్తే ప్లస్ అయిపోద్ది.
సో మనకు కావాల్సిన వి వాల్యూ. సో 1/f ప్లస్ 1/u దట్ ఈక్వల్స్ టు 1/v. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 1/16 మైనస్ 1/8, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, దట్ ఈక్వల్స్ టు 1/v. సో కాసా కడితే 16 8 ఎంత 16 వస్తుంది. 1 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 1/v. సో v ఈక్వల్స్ టు 2 మైనస్ 1 ఎంత 1 కదా, -1/16 ఏమవుతుంది -16. సో అడిగింది ఏంది వి వాల్యూ. వి వాల్యూ ఎక్కడ ఏర్పడుతుంది, -16 దగ్గర ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే. డెడ్ ఈజీ ఇదంతా కూడా డెడ్ ఈజీ, చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఫిజిక్స్ న్యూమెరికల్స్ అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ అని అంటారు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ తెలిస్తే మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఆడుకుంటూ రాసుకుని పోవచ్చు. ఓకే, నా ఉద్దేశంలో అయితే న్యూమెరికల్సే రావాలి. న్యూమెరికల్స్ వస్తేనే గ్యారంటీ స్కోర్ వస్తుంది. థియరీ క్వశ్చన్స్ లాజికల్గా ఉంటాయి, న్యూమెరికల్సే బాగుంటాయి మంచిగా. ఓకే, అంతేనా? ఓకే. ఏ beam of parallel rays close to the principal axis are incident on the convex lens. At which point will they converge? ప్రధాన అక్షానికి దగ్గరగా ఉన్నటువంటి సమాంతర కిరణాల యొక్క పుంజం అనేది కుంభాకార కటకంపై ఉంటే అది ఎక్కడ కలుస్తాయి? 2f వద్దన, f నుంచి 2f మధ్యన, లేకపోతే 2f అవుతారా f వద్దన? ప్రధాన అక్షానికి దగ్గరగా ఉండేటటువంటిది. సో కుంభాకార కటకంపై ఏమవుతుంది, కన్వర్జ్ అవుతుంది. ఓకే, వీడియో స్టార్టింగ్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది డైవర్జ్ అని. మరి ఇక్కడ కుంభాకార కటకం కన్వర్జ్ అయితే ఇంకే కటకం డైవర్జ్ అయితే ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మీకు టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అనంత దూరంలో 2f కి అవతల, 2f వద్ద, 2f నుంచి 2f మధ్యన, 4f వద్ద, 4f మరియు దృక్ కేంద్రం O వద్ద, O మధ్య. సేమ్ ఇందాక చేసిన సేమ్ క్వశ్చన్ ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు, సమాంతరం. ఓకేనా? సో ప్రిన్సిపల్ యాక్సెస్ కి అది మనకు ప్యారలల్ గా వస్తుందంట. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ వస్తుంది. ఎక్కడ పడుతుంది, f వద్దే పడుతుంది. f వద్ద వస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద పవర్ ఆఫ్ కన్వెక్స్ లెన్స్ ఇస్ 3 diopter, then its focal length will be. ఓకేనా? సో మనకు ఒక కుంభాకార కటకం ఇస్తే దాని యొక్క సామర్థ్యం అనేది 3 diopter అయితే దాని యొక్క నాభ్యంతరం ఏ విధంగా ఉంటుంది? సో పవర్ p ఈక్వల్స్ టు 1/f. సో డయాప్టర్ ఆల్రెడీ అంటే f ఈక్వల్స్ టు 1/p. సో p వాల్యూ ఎంత, ఇది 1/3. 1/3 అంటే ఏమవుతుంది 0.33. ఓకే, సో అడిగింది కుంభాకార కటకం కాబట్టి నాభ్యంతరం పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question. An object of diameter 6 cm placed at a distance of 10 cm in front of a lens with a power of 5D. The diameter of the image of the object will be. 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక వస్తువునంట 5D సామర్థ్యం కలిగినటువంటి కటకం ముందు కనుక 10 సెంటీమీటర్ల దూరంలో వస్తే వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క వ్యాసం ఏ విధంగా ఉంటుంది? చలో ఆన్సర్ చేసేయండి. ఇక్కడ ఏం చేసిండు, డైరెక్ట్ గా డీలలో డేటా ఇచ్చేసిండు. ఓకే, డీలలో డేటా ఇచ్చేసి మనకి ఏం చేసిండు, ప్రతిబింబం యొక్క వ్యాసాన్ని కనుక్కోమంటుండు. సో చూడండి ఎంత లాజికల్ గా ఇచ్చేసిండు. ఇంతకుముందు అయితే మిర్రర్లో ఎంత హ్యాపీగా ఉండేది, డైరెక్ట్ వాడు నాభ్యంతరం ఇచ్చేటోడు, లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ డేటా ఇచ్చేసేటోడు, దాంట్లో సగం అంటే సగం చేసుకోవచ్చు, ఈజీగా అయిపోయింది. కటకానికి వచ్చేసరికి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కదా. అట్లేం లేదు, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, సో మనకి ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. 6 అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకునే దగ్గర 1 అనే వచ్చింది కాబట్టి దాన్ని కౌంట్ చేయాలి. ఇక్కడ 6 అని వచ్చింది, వీ హ్యావ్ టు కౌంట్. ఓకే, దీన్ని కన్సిడర్ చేయాలి. ఇచ్చింది 5D, పవర్ ఈక్వల్స్ టు 5D. ఓకే, సో మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి, p ఈక్వల్స్ టు 1/f. సో ఎఫ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, పీని గుర్తుకొచ్చి డబడేయాలి, ఎఫ్ రాజు లేక బయటకు పంపేయాలి. ఎఫ్ బయటకు వచ్చేసి 1/p. ఇప్పుడు వీడి ముందు తలకాయ ఉంచింది కాబట్టి అరే నీ దగ్గర ఉన్నది ఈరా అంటే 1/5 ఇచ్చేసిండు. 1/5 వాల్యూ ఎంత, 2 ఏమవుతుంది 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే 1/5 వాల్యూ ఎంత 0.2 మీటర్. 0.2 మీటర్ అంటే ఎంత 20 సెంటీమీటర్. ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే వచ్చు కదా. కాబట్టి మనకి ఏం చెప్పిండు సార్, మీరు 20 సెంటీమీటర్లకు సమానము, నేను 5D అయితే. ఓకే, ఇది ఒకటి తెలిసిపోయింది. దెన్ ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇంకేమి ఇచ్చిండు, కటకం ముందు ఎంత దూరంలో పెట్టిండ వస్తువుని 10 సెంటీమీటర్ల దూరంలో, అంటే యూ వాల్యూ ఎంత 10. మరి ఇక్కడ వచ్చినటువంటి డేటా ఏంటిది మైనస్. చెల్లు ఇదంతా వచ్చేసింది. ఇక మనకు కావాల్సింది ప్రతిబింబాన్ని కనిపెట్టాలంటే v కావాలి. ఎందుకని మిర్రర్ అయితే 1/5
అంటే -v/u. అదే మనకి ఇక్కడ ఇచ్చిన కటకం కాబట్టి v/u. ఓకే, సో v కావాలి, u ఉంది. సో ఈ రెండింటిని బట్టి చేద్దాం. సో 1/f ఈక్వల్స్ టు 1/v - 1/u. సో v అక్కడనే వచ్చేసి -v తరకు వస్తే +v 1/f ప్లస్ 1/u 1/v. సో f వాల్యూ ఎంత 20, ఇది -10. 20 - 1/10 that equals 1/v. Cos of 20, so 1 - 2 v. So v equals to -20. ఎందుకంటే 1 - 2 ఎంత -1 -1/20 ఈక్వల్స్ టు 1/v. v ఈక్వల్స్ టు -20. v వాల్యూ ఉంది, u వాల్యూ ఉంది. మనకు కావాల్సింది ఏంది? ఒక ప్రతిబింబం. v/u -20/-10 చేస్తే ఆన్సర్ అనేది 2 వస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్స్ లో 2 లేదు, మరి ఎట్లా? ఇగో ఇక్కడ 6 ఒకటి చూసారా? ఇగో ఇక్కడనే మనం చేస్తాం మిస్టేక్. ఇక్కడనే మనం చేస్తాం దరిద్రం కొద్ది. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఎస్ నేను కరెక్ట్ చేసిన మైనస్ క్యాన్సల్. 20/10 అంటే 2 వచ్చేసింది. ఇది నేను పెట్టేసిన, బయటకు వచ్చేసి ఏం చెప్తాను, నేను అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసిన, ఏ మిస్టేక్ లేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం చూస్తూ ఉంటది, ఎందుకురా భయ్ మీరు దేనికి వచ్చిరా భయ్ క్వశ్చన్ పూర్తి చదవకుండా చదివిని గుర్తుపెట్టుకోకుండా అని అంటది. సో ఇట్లాంటివి మనకు జాబ్ మిస్ చేస్తాయి. ఇట్లాంటి పాయింట్స్ మనకు మిస్ చేస్తాయి. స్టార్టింగ్ అనిపిస్తాయి, తర్వాత మిస్ అవుతాయి. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అరే ఇది ఎట్లా మిస్ అయినా, అసలు ఇది ఎందుకు రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు అని ట్రై చేస్తే అప్పుడు ఇది యాడ్ చేయాలని తెలుస్తుంది. సో m/6 ఈ యొక్క డేటా. సో 6 అవతల పంపించేస్తే m ఈక్వల్స్ టు 120/10 దట్ ఈక్వల్స్ టు 12. సో ఆన్సర్ డి, ఆప్షన్ డి. ఇక్కడ నేను మిమ్మల్ని తిట్టట్లే, మీరు చేసినటువంటి మిస్టేక్స్ ని చెప్తున్నా. ఏదైతే మీరు చేసారో గతంలో, దేనివల్ల అయితే మీరు మార్క్స్ మిస్ అయినాయో ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదు. అంటే ఫస్ట్ అసలు మీరు ఏ మిస్టేక్ చేసారో తెలవాలి కదా. సో ఇట్లాంటి పాయింట్స్ మనల్ని బాగా మిస్ చేస్తాయి. సో ఇట్లాంటి తెలవాలి అంటే నేను ఏదైతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. నాతో పాటు మీరు సాల్వ్ చేస్తుంటే మీరు ఎక్కడైతే మిస్ చేస్తున్నారో ఆ పాయింట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూ వాల్యూ తీసుకున్నారు, యూ వాల్యూ వీడియో చూసేటప్పుడు ఓకే ఇక్కడ మైనస్ తీసుకున్నాం కదా అని అర్థమవుతుంది. కానీ ఎగ్జామ్ లో కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు కానీ మైనస్ తీసుకోవాలా ప్లస్ తీసుకోవాలా తెలియదు. అంటే మీరు ఫోకస్ చేస్తలేరని అర్థం. ఒకవేళ మీకు తెలిసింది అంటే ఎస్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఓకే, and next question, a ball of diameter 10 cm is placed at a distance of 40 cm in front of a lens with a power of 5d. The diameter of the image of the ball will be. ఓకే, 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి బంతిని 5d సామర్థ్యం కలిగినటువంటి కటకం ముందు 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే అప్పుడు బంతి యొక్క ప్రతిబింబం యొక్క వ్యాసం ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ చేయరు. ఓకే, ఎందుకంటే ఇందాక మీరు చూసిరు కాబట్టి ఒక లాస్ అయింది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ టైం కటకాలు కనిపించినప్పుడు ఫస్ట్ దీన్నే ఫోకస్ చేస్తారు. ఓకే, ఇది ఒకటి మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ 10 చేయాలి పైన వచ్చినటువంటి దానికి అని, అంటే వీకి మల్టిప్లై చేయాలి అని. ఓకే, 5d అంటే మనకి ఇందాక చేసినాం. ఎఫ్ ఈక్వల్స్ ఎంత 20. ఓకే, 5d అంటే 20 అండ్ కటకం ముందు ఎంత దూరం నుంచి 40 అంటే యూ వాల్యూ -40. v కావాలి 1/20 -1/40 1/v. కాసా కడితే 40 2 - 1 that equals to 1/v. v equals to 40. v వాల్యూ వచ్చేసింది 40. సో మనకు కావాల్సినటువంటి డేటాని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. దట్ మీన్స్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయితే, ఎందుకంటే ఇది ఏమైతుంది 40/40 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 10 అంటే దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎట్లా అంటే 40/40 ఇంటూ 10 ఇది పోతుంది మిగిలింది ఆ 10 కదా, ఆ 10 ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a student measured the magnification of a spherical lens and a spherical mirror. He found that both are +3. ఓకే, దెన్ అయితే మనకు దానికి సంబంధించి ఏ విధంగా అనుకుంటున్నారు. ఒక విద్యార్థి గోళాకార కటకము మరియు గోళాకార దర్పణం యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది +3 గా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది. ఓకే, వచ్చేది పాజిటివ్. సో పాజిటివ్ అంటే కటకం రెండు కుంభాకారంగా అయితే అసలే అవ్వదు, రెండు పుటాకారంగా అవ్వదు. సో కటకం పుటాకారంగా ఉంటే నెగిటివ్ అయిపోద్ది, వాటికి కాదు. సో కటకం కుంభాకారంగా ఉండాలి, దర్పణం పుటాకారంగా ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్.
ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ as 40 సెంటీమీటర్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ కుంభాకార కటకం యొక్క వక్రత వ్యాసార్థం 40 సెంటీమీటర్లు అయితే కటక సామర్థ్యం ఎంత? ఓకే, సో ఆన్సర్ చేసేయండి. మరి మనకు కావాల్సింది కటక సామర్థ్యం అంటే పి ఈక్వల్స్ టు 1/f. ఓకే గుడ్. మరి ఇచ్చింది ఏంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ అండి. రేడియస్ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూ ఇవ్వలేదు. ఓకే, ఎఫ్ వాల్యూ ఇవ్వలేదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చిండు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకస్ కున్నటువంటి రిలేషన్ ఏంటిది ఆర్ ఈక్వల్స్ టు 2f లేదా ఎఫ్ ఈక్వల్స్ టు r/2. సో 40/2 దాని ఈక్వల్స్ ఏమవుతుంది చెప్పండి? 20. ఓకే, సో ఎఫ్ వాల్యూ 20 సెంటీమీటర్. సో 1/20. సో ఈ విధంగా వచ్చినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పైన ఈ 1 అంటే మనం 4 తీసుకుంటాం. 4 1 4 5 5d. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఈ రెండు ఒకటే, మనకి ఏది పెట్టినా సో ఇది మైనస్ అనుకుందాం. సో దిస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next, an object is placed on the principal axis of a convex lens at a point between the f1 and 2f1. Its image is formed is. ఒక వస్తువును కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షం పైన f1 మరియు 2f1 మధ్యలో గనక ఒక బిందువు వద్ద ఉంచితే అప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? f1 మరియు 2f1 మధ్య ఇక్కడ ఉంది. f1 మరియు 2f1 మధ్య ఉంచితే అది నిజ ప్రతిబింబం తలకిందులు మరియు పెద్దది. రియల్ ఎన్లార్జ్డ్ నిజమైంది మరియు పెద్దది. అంతే, టేబుల్ చూసి ఆన్సర్ చేసేసినాం మనం. 29/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. యాజ్ ఇట్ ఈస్ గా మనం టేబుల్ చూసినాం, ఆన్సర్ చేసినాం. సో ఈ టేబుల్స్ అనే ఇంత ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవన్నీ కూడా. And next question. A doublet is a combination of two lenses. One such doublet is made up of convex lens of focal length 20 cm and a concave lens of focal length 50 cm. The effective focal length and power of this doublet is dash and dash respectively. డబ్లెట్ అనేది రెండు కటకాల యొక్క కలయిక. సో అంటే మనకు ఇక్కడ ఒకటి ఇట్లా, సో ఈ రెండు కటకాలను కలిపి చేస్తే ద్వికుంభాకార లేదా ద్విపుటాకార లెక్కనే ఇక్కడ మిక్స్డ్ వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ 20 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార కటకానికి 50 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార కటకంతో తయారు చేస్తే ఈ డబ్లెట్ యొక్క ప్రభావవంతమైనటువంటి నాభ్యంతరం మరియు సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది? సో 5d, 3d, 2d, 7d అండ్ తర్వాత మనకి ఒక సెంటీమీటర్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ రెండు రకాలు సాల్వ్ చేయొచ్చు. అయితేనే మనం డీలైన్ సమానం చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ నుంచి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం డీలే చేద్దాం. డీ చేస్తే ఆన్సర్ తెలిసిపోతే ఆ తర్వాత మీన్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ డబులింగ్ ఇచ్చిన అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సరే, సో పవర్ పి ఈక్వల్స్ టు 1/f1, పవర్ పి ఈక్వల్స్ టు 1/f2. సో మనకు నాభ్యంతరాలు ఏమి ఇచ్చిండు? ఒకటి 20, ఇంకొకటేమో 15. సో 1/20 మైనస్ 1/50. ఎందుకంటే ఒకటేమో కుంభాకారం, ఒకటేమో పుటాకారమే. సో 1/20 అంటే ఇక్కడ 2 సున్నాలు పెట్టుకుంటే అది సెంటీమీటర్ ఉంది కదా, బ్యాలెన్స్ అయిపోతుంది. సో 5 వస్తుంది. అండ్ ఇక్కడ 2 సున్నాలు పెట్టుకుంది 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. సో 5d మైనస్ 2d దట్ ఈక్వల్స్ టు 3d. సో 3d ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. మరి మనకు డబ్లెట్ అని ఇచ్చిండుగా. సో డబ్లెట్ అంటే ఫోకస్ ఎట్లా తీసుకుంటాం? f ఈక్వల్స్ టు 1/f1 ప్లస్ 1/f2. సేమ్ అదే మోడల్. సో 1/20 మైనస్ 1/50. సో 5 మైనస్ 2/100. సో ఏమవుతుంది? 3/100. సో 100/3. సో దీన్ని రివర్స్ చేస్తే 100/3. సో ఇది చేస్తే 33.33. సో అట్లా చేసినా మనకు ఇదే వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ ఆఫ్ పవర్ 10d ఈజ్. సో సామర్థ్యం 10d కలిగినటువంటి పుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఏమిటి? సో పవర్ p ఈక్వల్స్ టు 1/f. అవునా? సో f ఈక్వల్స్ టు 1/10, 0.1. ఓకే, సో ఇదేమో మీటర్స్ లో ఉంటుంది 0.1. ఇచ్చిన మీటర్స్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన పుటాకార కటకం కాబట్టి మైనస్ అయిపోతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. A beam of light after passing through a concave lens appear to diverge
ఫ్రమ్ ఏ పాయింట్ 25 సెంటీమీటర్ బిహైండ్ ద లెన్స్. ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఇస్. పుటాకార కటకం గుండా ప్రయాణించిన తర్వాత కాంతిపుంజం కటకం వెనక 25 సెంటీమీటర్ల బిందువు వద్ద నుంచి విడిపోయినట్లు కనిపిస్తే కటక సామర్థ్యం ఇచ్చింది. అదంతా వదిలేసి మనకు కావాల్సింది ఏంది? ఈ యొక్క పాయింట్ ఇచ్చేసిండు, కటక సామర్థ్యం అడిగింది. కటక సామర్థ్యం ఏంటిది? P = 1/f 25 సెంటీమీటర్స్ 1/25. సో ఇదేమైంది? పైన 100 1 4. సో 4. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏం కటకం? పుటాకార కటకం కాబట్టి మైనస్. సో -4d ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. An object is placed in front of a concave lens at a distance d. An erect image of the object is formed at d/3. If the focal length of the lens is 15 cm, then d is equal to. ఒక వస్తువును పుటాకార కటకం ముందు కనుక కొంత దూరంలో ఉంచితే అప్పుడు d/3 వద్ద వస్తువు యొక్క నిటారుగా ప్రతిబింబం ఏర్పడతాయి. ఒకవేళ కటకం యొక్క నాభ్యంతరం 15 సెంటీమీటర్స్ అయితే అప్పుడు d అనేది డాష్ కి సమానం. ఓకే, నాభ్యంతరం ఇచ్చేసిండు 15 సెంటీమీటర్స్, ఇక్కడేమో d/3 డేటా ఇచ్చేసిండు మొత్తం. అంటే ఇక్కడ మనకు వాల్యూస్ ఇవ్వలేదు, 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ అని కాకుండా జస్ట్ d/3. సో ఈ d అనేది వేరు వేరు. దట్ మీన్స్ మనకు కావాల్సినటువంటి ఈడి వేరే, ఈడి వేరే. దీన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రతిబింబం ఎక్కడే పడుతుంది? d/3 అంటే b = d/3. అండ్ ఇంకేం చూపించింది మనకు? u అనేది దేనికి సమానం అంటే d కి సమానం. అండ్ అదేవిధంగా 15 సెంటీమీటర్స్ -. సో 1/f 1/v - 1/u, ఎందుకంటే కటకం కాబట్టి. ఓకే, సో f వాల్యూ ఎంత? 15 - 15 1/-d/3 -1/d. సో ఇక్కడ భిన్నం బై భిన్నం ఉంది కదా, దీని పైకి పంపించేస్తాయి. ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి -3/d + d. సో ఈ రెండింటి కాసా కడితే d -3 + 1. సో -2/d. మైనస్ క్యాన్సల్. సో 15 2 30 యువతలకు వెళ్ళిపోతాయి. d = 30. సో d వాల్యూ ఎంత? 30. సో 30 సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెన్ నాట్ బి యూజ్డ్ టు మేక్ an స్పెరికల్ లెన్స్? ఈ కింది వాటిలో గోళాకార కటకం తయారు చేయడానికి ఉపయోగించలేనటువంటి పదార్థం ఏమిటి? సో గోళాకార కటకం అంటే స్పెరికల్ లెన్స్. లెన్స్ అంటే దాని నుంచి కాంతిని ప్రసరింప చేయాలి. వాటర్, సెల్లోఫేన్, వుడ్, క్లియర్ గ్లాస్. వాటర్ అంటే మీ అందరికి తెలిసిందే, వాటర్ నుంచి మనం ఈజీగా తయారు చేయొచ్చు. క్లియర్ గ్లాస్ నుంచి ఏదో ప్రజెంట్ ఉపయోగిస్తున్న కటకాలన్నీ కూడా, అంటే ఈవెన్ స్పెట్స్ ఉంటాయి కదా, స్పెట్స్ అన్ని కూడా దేనికి తయారు చేస్తారు? గ్లాస్ నుంచి తయారు చేస్తారు. సెల్లోఫేన్ అంటే ఇది, దిస్ ఈజ్ సెల్లోఫేన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా కూడా సెల్లోఫేన్. ఓకే, సో ఇదంతా కూడా మొత్తం ఆ యొక్క బండిల్ ఇదంతా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా రోల్. సో అందులోంచి కూడా కాంతి ప్రసరిస్తుంది. కానీ గుడ్డు నుంచి ప్రసరిస్తుందా? ప్రసరించదు. ఇది ఒపాక్ అంటే కాంతి నిరోధకం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A boy focuses a sharp image of distant object on a screen using a lens. The distance between the lens and the screen is approximately equal to. ఓకేనా, ఒక బాలుడు అంటే కటకాన్ని ఉపయోగించి సుదూరంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని తెరపై కేంద్రీకరిస్తే కటకం మరియు తెర మధ్య దూరం ఎంత? మనకు సుదూర వస్తువు అంట, దూరం నుంచి వస్తున్నా, దూరం నుంచి వచ్చేది ఎట్లుంటది? యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుంది. ప్యారల్ గా ఉంటుంది ఎక్కడ పోద్ది? ఎఫ్ వద్ద పోద్ది. దట్ మీన్స్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Next question. An object is placed at the principal focus of a concave lens. Which of the following options represent the characteristics of the image formed? ఒక వస్తువును పుటాకార కటకం యొక్క ప్రధాన కేంద్రం వద్ద ఉంచితే మనకు ఈ కింది ఆప్షన్స్ లో ఏ ప్రతిబింబం యొక్క లక్షణాలు చూపిస్తుంది. ఇచ్చింది పుటాకార కటకము. సో దిస్ ఈస్ పుటాకార కటకం యొక్క టేబుల్. ఓకే, కుంభాకార దర్పణమైన పుటాకారమైన. ఇక్కడ ఏం ఏర్పడుతుంది? మిథ్య మరియు నిటార ప్రతిబింబాలు ఏర్పడతాయి, అవి కూడా చిన్న ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఓకే, సో మిథ్య మరియు నిటారు. మిథ్య ఎన్లార్జ్ పెద్దది అవ్వదు, రియల్ కాదు ఈ రెండు ఉంటాయి. హైలీ డిఫినిషన్, వర్చువల్ అండ్ హైలీ డిఫినిషన్. మిథ్య మరియు చాలా చిన్నది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? సో ఫర్ ఏ లెన్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హూజ్ ఇమేజ్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ. కటకం కొరకు మొదటి ప్రధాన నాభి అనేది
ప్రతిబింబం అనంత దూరం వద్ద ఉన్నటువంటి వస్తువు యొక్క స్థానము. ఓకే, ఇక్కడ అన్ని కూడా రెండు రెండు ఇవ్వడం జరిగింది. బీసీ, బిడి, ఏసీ, ఏబి. సో మూడింటిలో బి ఉంది, ఏ రెండిట్లో ఉంది, సి రెండిట్లో ఉంది, డి ఒకటే దాంట్లో ఉంది. సో మనకు అనంతం వద్ద ఉన్నటువంటి వస్తువు యొక్క స్థానం ఎట్లా, అనంత దూరం నుంచి వచ్చేది ఇలా తిరిగి ఇట్లా వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్. సో ఏ అంటే ఈ రెండు అంటే ఇది పోయింది, ఇది పోయింది, మరి బి పోతే కథం ఇది ఆన్సర్. ఇక బి ఏంది, ఒక కటకం యొక్క ప్రధాన నాభి వస్తువు యొక్క స్థానం దాని యొక్క ప్రతిబింబం నాభ్యంతరం రెట్టింపు వద్ద ఉంటుంది. నాభ్యంతరానికి రెట్టింపు వద్ద ఎందుకు ఏర్పడుతుంది, ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి పోయి ఎక్కువ అనేది అనంత దూరంలో పోతుంది. దీనికి రెట్టింపు ఎందుకు ఉంటుంది, కాదు ఇది కాదు, అంటే బి కాదు, అంటే సి ఒకటే. దట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సి కూడా చూద్దాం. కటకం కొరకు రెండవ ప్రధాన నాభి అనేది వస్తువు యొక్క అనంతం వద్ద ఉంచినటువంటి నిజమైనటువంటి ప్రతిబింబం. అవును, ఎందుకంటే ఇట్లా తిరిగి ఇట్లా పోతుంది అంటే అనంత దూరంలో ఉంచిందే కదా రెండవ నిజమైనటువంటి ప్రతిబింబం. సో దట్ మీన్స్ థర్డ్ అంటే సి కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A convex lens produces a magnification of -3 for an object placed at 1.5 meter from the lens. Find the image distance with the correct sign. Okay. కుంభాకార కటకం అనేది కటకం నుంచి 1.5 మీటర్ల దూరంలో వచ్చినటువంటి వస్తువుకు -3 మ్యాగ్నిఫికేషన్ ఉత్పత్తి చేస్తే ప్రతిబింబం యొక్క దూరాన్ని కనుగొనండి. సో ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ దాన్ని బట్టి ఆన్సర్ జీ కూడా చేయమంటున్నాడు. చలో ఓకే. సో మనకి ఇక్కడ 1.5 మీటర్ల దూరంలో మనకు మ్యాగ్నిఫికేషన్ ఇచ్చేసింది కదా. చలో ఆన్సర్ చేసేయండి. సో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు కటకం కాబట్టి v బై యూ అండ్ ఇదెంత -3 దట్ ఈక్వల్స్ టు v బై యూ వాల్యూ ఎంత మనకు 1.5 కాకపోతే ఇక్కడ ఇచ్చింది మనకు కుంభాకారం కాబట్టి మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4.5 దట్ ఈక్వల్స్ టు v. సో v ఈక్వల్స్ టు 4. ఆప్షన్ బి. The correct relation between the focal length of a lens and its power is. కటకం యొక్క నాభ్యంతరం మరియు దాని యొక్క సామర్థ్యం మధ్య సంబంధం ఏంటిది, కటకం యొక్క నాభ్యంతరాన్ని సామర్థ్యానికి. సో p ఈక్వల్స్ టు 1/f కదా, అది ఉందా, ఎస్ ఇక్కడనే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question, the focal length of a diverging lens is 50 cm. The power of the lens is. సో కటకం యొక్క నాభ్యంతరం 50 సెంటీమీటర్స్ అయితే కటక సామర్థ్యం ఏంటిది. సో p ఈక్వల్స్ టు 1/f. సో 1/50. సో 100/50 దట్ ఈక్వల్స్ టు 2. ఓకే, కాకపోతే ఏంటి అంటే కటక సామర్థ్యం +2 -2 కాబట్టి ఇక్కడ ఇచ్చింది డైవర్జింగ్ కాబట్టి -2. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, a convex lens having a power 5D is placed in contact with a concave lens having power -3D. The focal length of the combination will be. సో 5D సామర్థ్యం కలిగినటువంటి కుంభాకార కటకాన్ని సామర్థ్యం 3D ఉన్నటువంటి పుటాకార కటకంతో కలిపితే కలయిక యొక్క నాభ్యంతరం ఎంత ఉంటుంది. సో రెండింటిని 5D - 3D దట్ మీన్స్ 2D వస్తుందా, మరి చూద్దాం. నాభ్యంతరం అడుగుతున్నా అంటే ఎప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ ఉంటుంది. ఓకే, సో రెండింటిని మనం కలిపితే పవర్ P1 + P2 5D - 3D 2D. ఓకే, పవర్ P మనకు కావాల్సింది F ఈక్వల్స్ టు 1/P 1/2. సో ఇది 100 అయితే 50 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The magnification is produced by a convex lens when the object is placed at a distance of 2f from the lens is given by. ఓకేనా, కటకంకు 2f దూరంలో ఉన్నటువంటి మనకు ఒక కుంభాకార కటకం ద్వారా ఉత్పత్తి అయినటువంటి మ్యాగ్నిఫికేషన్ ఏమో ఎంత ద్వారా చూపిస్తారు. సో 2f దూరంలో ఉంది అంటే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నట్టు. ఓకే, సో u ఈక్వల్స్ టు 2f. సో 1/f ఈక్వల్స్ టు 1/v - 1/u. సో 1/f plus 1/u that equals to 1/v. So 1/f minus 1/2f that equals to 1/v. 2f 2 minus 1 1/2f 1/v. So v equals to 2f. Okay, and అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్స్ టు ఏమైతుంది v/u. సో v వాల్యూ 2f, అది -2f, రెండు క్యాన్సిల్ అయిపోతే -1 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. m ఈక్వల్స్ టు
-1. Suppose a doctor has prescribed a corrective lens of power plus 2.5D. The focal length of the lens is. Okay na? So doctor focal length అడిగిండు 1/2.5. So that equals to 100/2.5. 42. So plus 40 or minus 40? In plus 40 or minus 40? Plus 40. Option D is our answer. And next question. RAM has a corrective lens of power -6.5D. The focal length of the lens is. So -6.5. Okay. So answer చేసేయండి. Okay. -6.5 -1/-6.5. ఇక్కడ మనకు కావాల్సింది D అంటే F వాల్యూ. సో 100/6.5. 5 13ల 5 20ల 13 1ల 13 7 ఉంటది 13 5ల 65. సో 15 పాయింట్ వస్తుంది. సో 15 పాయింట్ ఎందుకు 20. అండ్ రెండు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. -5 వెళ్ళిపోతే -15.38. సో దట్ మీన్స్ ఆప్షన్ D is our answer. And next question. The line joining the two foci of a lens is called. సో రెండు foci ఇక్కడ ఉంది F1 F2. ఈ రెండింటిని కలిపేదాన్ని ఏమంటారు? ప్రధాన అక్షం అనడం జరుగుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ రెండు కూడా దానిపైన ఉంటాయి. 2F1 2F2 కూడా దానిపైన ఉంటుంది. If one sees some marbles that are immersed in water, he or she will observe them as enlarged. This is because the water act as a dash. సో నీటిలో మునిగినటువంటి రాళ్ళను చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి కదా. సో ఈ రాళ్ళ కంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు పెద్దగా కనిపిస్తాయి. దానికి గల కారణం ఏమిటి? సో ఇక్కడ ఏం కారణం? పుటాకార దర్పణమా కుంభాకారమా? సో ఏంటిది? కుంభాకార కటకం. సో అది కాన్వెక్స్ లెన్స్ లెక్క కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడతో ఇక క్లాస్ ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ మీకైతే ఒక టాపిక్ అయినా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 11 తో మనకి ఒక లైట్ చాప్టర్ క్లోజ్. సో లెన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఆ కొన్ని క్వశ్చన్స్ తో పాటు మానవుని యొక్క కన్ను, రంగుల ప్రపంచం టాపిక్ సంబంధించి డేటా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అది కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం ఎట్లుంటాయి, డయాగ్రామ్స్ వస్తాయి, సర్క్యూట్స్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఒక 10 పార్ట్స్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. మనం మాక్సిమం టు మాక్సిమం క్వశ్చన్స్ కవరప్ అయి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 10 చాప్టర్స్, ఈ యొక్క 10 పార్ట్స్ లోనే మనం దాదాపుగా 350+ క్వశ్చన్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకైతే ఎంతో హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది ఫర్దర్ గా ఈ యొక్క ఎగ్జామ్స్ కి. అండ్ దాంతోపాటు గ్రాడ్యుయేట్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత వాటిలో ఉన్నటువంటి కీ క్వశ్చన్స్, అంటే దీంట్లో కవరప్ కానీ అందులో ఏమైనా కొత్త మోడల్స్ వస్తే అవి కూడా మనం పైన లాగించే ప్రయత్నం చేద్దాం. ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక సివిల్ యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. 25 గ్రాండ్ టెస్ట్ లతో మీకు డేటా రావడం జరుగుతుంది. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని అంతా కూడా ఫినిష్ చేసేసుకోండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ తరపున మీకు ఫౌండేషన్ మీ అందరూ కూడా ఫౌండేషన్ కోర్సెస్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క టోటల్ డేటా కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క యాప్ నుంచి ఒక టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ లో మనం పార్ట్ 11 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.